మనం కామాక్షి టెంపుల్ చూడబోతున్నాం. ఏకాంబరేశ్వర టెంపుల్కి వచ్చాము. ఏకాంబరేశ్వర టెంపుల్ ఇది. తర్వాత నెక్స్ట్ మనం కామాక్షి టెంపుల్ చూడబోతున్నాము. ఇది తమిళనాడులోని కాంచీపురంలో ఉన్న ఏకాంబరేశ్వర టెంపుల్. నెక్స్ట్ మనం కంచి కామాక్షిని కూడా దర్శించుకోబోతున్నాము. డోంట్ మిస్ ఇట్. పూర్తిగా వాచ్ చేయండి ఈ వీడియో. వెళ్ళిపోదాము. ఇప్పుడు మనం తమిళనాడులో ఉన్న ఏకాంబరేశ్వర టెంపుల్లో ఉన్నాం అన్నమాట. నిజంగా అంటే చాలా పురాతనమైన దేవాలయం ఈ ఏకాంబరేశ్వర దేవాలయం. నిజంగా అంటే చాలా బాగుంటుందన్నమాట. ఇది కాంచీపురంలో ఉంది, అంటే కంచి అన్నమాట. మనం మీనాక్షి టెంపుల్కి వెళ్తాం కదా, అక్కడే ఉందన్నమాట. అక్కడ నుంచి 2 కిలోమీటర్ల దూరంలో ఈ ఏకాంబరేశ్వర దేవాలయం అనేది ఉంది. ఏకాంబరేశ్వర దేవాలయము తమిళనాడు లేదా ఏకాంబరేశ్వర దేవాలయం తమిళనాడు నందలి కంచిలో ఉన్న పంచభూత క్షేత్రాల్లో ఒకటన్నమాట. ఇది పంచభూత క్షేత్రాల్లో ఒకటి ఏకాంబరేశ్వర దేవాలయం. ఈ దేవాలయం గోపురం ఎత్తు 59 మీటర్లు ఉంది. ఇది భారతదేశంలోనే అతిపెద్ద గోపురాల్లో ఒకటి. ఇది సుప్రసిద్ధ భారతదేశ దేవాలయాల్లో అతిపెద్ద గోపురాల్లో ఒకటి ఈ ఏకాంబరేశ్వర దేవాలయం. ఇది తమిళనాడులో ఉంది. ఇక స్థల పురాణం గురించి చెప్పుకుందాము. ఏకాంబరేశ్వర స్థల పురాణం ఏంటో, అసలు అక్కడ ఏకాంబరేశ్వర దేవాలయం ఎలా వెలిసిందో, అసలు అక్కడ అంతటి ప్రాముఖ్యం చెందడానికి గల కారణాలు ఏమిటో మనం ఇప్పుడు చూద్దాము. కంచిలో ఉన్న ఏకాంబరేశ్వర దేవాలయం పంచభూత క్షేత్రాల్లో ఒకటి. ఆమ్ర అంటే మామిడి, అంబర అంటే వస్త్రం, ఆకాశం అని కూడా అర్థాలు ఉన్నాయన్నమాట. ఏకాంబరేశ్వర స్వామి అంటే ఒక మామిడి చెట్టు కింద వెలసిన స్వామి అని అర్థం. ఇక్కడ 3500 సంవత్సరాల క్రితం నాటి మామిడి చెట్టు ఒకటి ఉందండి. ఆ మామిడి చెట్టుకి కిందనే మన పార్వతీదేవి అమ్మవారు తపస్సు చేశారని పురాణాలు చెప్తున్నాయి. అక్కడ ఉయ్యాల కడతారనమాట. అక్కడ ఉయ్యాల కడితే పిల్లలు పుడతారనేది చాలా గట్టి నమ్మకం అన్నమాట. ఇకపోతే ఒక మామిడి చెట్టు కింద వెలిసిన స్వామి అని అర్థం కూడా అని చెప్పుకున్నాం కదా. ఏకాంబరేశ్వరుడు భూమిని సూచిస్తాడు. ఈ క్షేత్రం యొక్క పురాణ గాథను ఆలయ ప్రవేశ ద్వారం వద్ద ఎడమ వైపున చిత్రాలలో మనం చూడవచ్చు. ఈ దేవాలయంలోని ప్రధాన దైవం శివుడు. ఆలయంలో 4 వైపులా 4 గాలి గోపురాలు ఉన్నాయి. ఒక్కొక్క గాలి గోపురం ఎత్తు 57 మీటర్లు. దేవాలయం లోపలి మండపంలో 1000 స్తంభాలున్నాయి. ఆలయంలో 108 శివలింగాలు ప్రతిష్ఠించబడి ఉన్నాయి. ఈ దేవాలయంలో ఉన్న 3500 సంవత్సరాల వయసు గల మామిడి వృక్షంలోని 4 కొమ్మలు 4 రకాల చిగుళ్ళు గల పళ్ళు కాస్తాయి. సంతానం లేని దంపతులు ఈ చెట్టు కింద పడే పండు పట్టుకొని ఆ పండుని సేవిస్తే సంతానం కలుగుతుందని ఇక్కడ ప్రజల నమ్మకం. అయితే ఇంతటి ప్రాశస్త్యం కలిగిన ఈ మామిడి వృక్షం యొక్క కాండం మాత్రమే మనం ఇప్పుడు చూడగలం. ఈ మామిడి వృక్షం యొక్క కాండాన్ని అద్దాల పెట్టెలో ఉంచి దేవాలయంలో భద్రపరిచారు. ఇప్పుడు పురాతన మామిడి వృక్షం ఉన్న స్థానంలో దేవస్థానం వారు కొత్త మరో మామిడి వృక్షం నాటారు. మరో ఆసక్తికరమైన విశేషం ఏంటంటే, ఈ మామిడి వృక్షం కింద పార్వతీ పరమేశ్వరులు పార్వతీదేవి కుమారస్వామిని ఒడిలో కూర్చోబెట్టుకొని వధూవరులుగా మనకి దర్శనమిస్తారు. ఇక్కడ మనం తపో కామాక్షిని కూడా దర్శించవచ్చు. ఈ క్షేత్రం 108 వైష్ణవ దివ్య క్షేత్రాలలో ఒకటి. తిరునిల్లాధింగల్ తుండం అనే మహావిష్ణువు సన్నిధి ఈ క్షేత్రం. ఇతిహాసం ప్రకారం పార్వతీదేవి ఇక్కడ ఉన్న మామిడి వృక్షం కింద తపస్సు చేసిందని శివుడు పార్వతిని పరీక్షించదలిచి అగ్నిని పంపాడని, అప్పుడు పార్వతి విష్ణువును ప్రార్థించగా విష్ణువు అగ్నిని చల్లార్చడానికి శివుని తల మీద ఉన్న చంద్రుని చల్లని కిరణాలు ప్రసరింపజేశాడని పురాణ కథ.
తరువాత శివుడు పార్వతి మీదకు గంగను ప్రవహింపజేయగా పార్వతి గంగను ప్రార్థించి వారిద్దరూ శివుడి భార్యలని చెప్పగా గంగ పార్వతికి హాని జరపలేదు. అమ్మవారి ఆ లింగన స్పర్శ చేత పులకింతుడైన పరమేశ్వరుడు అమ్మవారికి సాక్షాత్కరించి అనుగ్రహించినట్లు స్థల పురాణము. ఇక్కడ ఉన్న విష్ణువును వామనమూర్తిగా పూజిస్తారు. నేను మీకు వామనమూర్తిని కూడా నెక్స్ట్ వీడియోలో కంచి కామాక్షి టెంపుల్, తర్వాత వామనమూర్తి టెంపుల్, తర్వాత బంగారు బల్లి, వెండి బల్లిని కూడా వచ్చే నెక్స్ట్ వీడియోస్లో మీకు నేను చూపిస్తాను. కంచి క్షేత్రాన్ని మొత్తం మీకు నేను చూపిస్తాను అన్నమాట. మేము మా నాన్నగారితో కలిసి ఈ కంచి క్షేత్రాన్ని దర్శించడం అనేది జరిగింది. ఇక్కడ దేశ విదేశాల నుంచి కూడా వచ్చి స్వామిని దర్శించుకుంటున్నారు. చూస్తున్నారు కదా, ఆమె విదేశీ మహిళ అన్నమాట. ఇక పంచభూత స్థలాలు మనం చూసినట్లయితే నీరు, నిప్పు, నింగి, నేల, గాలి, ఈ 5 మూలకాల అభివ్యక్తీకరణమే పంచభూత క్షేత్రాలు. ఈ 5 4 తమిళనాడులోను, 1 ఆంధ్ర రాష్ట్రంలోనూ ఉన్నాయన్నమాట. నింగి ఆకాశం లింగం చిదంబరంలో ఉంది, తమిళనాడులో ఉందన్నమాట. అది నేల పృథ్వీలింగం వచ్చేసి కంచిలో ఉంది, తమిళనాడులో ఉంది. ఇప్పుడు మనం కంచిలో మనం చూస్తున్న ఈ టెంపుల్నే పృథ్వీలింగం అని కూడా అంటారనమాట, ఈ గుళ్ళో ఉన్న శివలింగాన్ని. గాలి వాయులింగం శ్రీకాళహస్తి ఆంధ్రప్రదేశ్లో ఉంది. నీరు జలలింగం తిరువానైక్కావల్ జంబుకేశ్వరంలో ఉండిందన్నమాట. ఇట్లా మనకి పంచభూతాలుగా ఉండే శివలింగాలు 4 కూడా తమిళనాడులోనే ఉండడం విశేషం. ఇప్పుడు ఈ గుడి కూడా తమిళనాడులోని కంచీపురంలోనే ఉంది అన్నమాట. ఇది పృథ్వీలింగేశ్వరం అన్నమాట. చూసారు కదా, ఇక్కడ చాలా అంటే చాలా శివలింగాలు ఉన్నాయి. చాలా చెప్పుకోదగిన గుడి అన్నమాట. నిజంగా ఈ స్తంభాలు ఎంత బాగున్నాయంటే అసలు చాలా అంటే చాలా పురాతనంగా వాటి మీద చెక్కబడిన శిలా సంపద నిజంగా అంటే చాలా చెప్పుకోదగింది. ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నాము అంటే, నేను మీకు చెప్పిన అమ్మవారు తపస్సు చేసినటువంటి పార్వతీదేవి తపస్సు చేసిన మామిడి వృక్షం కిందకి మనం ఇప్పుడు వెళ్తున్నాము. నిజంగా ఆ మామిడి వృక్షము ఉంది. అక్కడ మనం ఉయ్యాలు కట్టినట్టయితే మనకి సంతానం కలుగుతుంది, లేదా అక్కడ మొక్కుకొని మనకి సంతానం కలిగిన తర్వాత అక్కడ ఉయ్యాల అనేది కట్టవచ్చు అన్నమాట. అక్కడ చాలామంది ఉయ్యాల కట్టారు, చాలామంది అక్కడ మొక్కుబళ్ళు తీర్చుకుంటున్నారు. ఆ గుళ్ళో ఉన్న పంతులు గారు ఏం చెప్తున్నారంటే, నాకు 500 రూపీస్ ఇస్తే నేను మీకు పూజ చేస్తాను, పూజ చేసి తర్వాత మీకు ఒక క్లాత్ ఇస్తాను, ఆ క్లాత్లో మీరు రోజు పూజ చేసి ఆ కుంకుమ 40 రోజులు పూజ చేసిన తర్వాత రోజు కుంకుమ అందులో వదిలితే దాన్ని తీసుకొచ్చి ఇక్కడ ఆ ఉయ్యాల్లో వేసి కట్టాలి అని చెప్పేసి పంతులు గారు చెప్పాడనమాట. అలా కూడా పూజ చేయొచ్చు. ఇదే ఆ మామిడి వృక్షం, అమ్మవారు తపస్సు చేసినటువంటి మామిడి వృక్షం ఇదే. పార్వతీదేవి తపస్సు చేశారనమాట. చాలా అంటే చాలా పురాతనమైనది. 3500 సంవత్సరాల నాటి క్రితం మామిడి వృక్షం అని చెప్పబడుతోంది ఈ వృక్షం. చూసారా, ఇక్కడ రాశారనమాట ఆ మామిడి వృక్షం యొక్క విశిష్టతని. కానీ ఇక్కడ తమిళనాడు కదా, మన తెలుగు అంత కరెక్ట్గా రాయటానికి రాలేదు, కానీ ఇక్కడ రాయడం అయితే రాశారు. ఈ మామిడి వృక్షాన్ని నేను ఈ వీడియోలో మీకు క్లియర్గా చూపిస్తున్నాను. అదిగో ఉయ్యాలు కనిపించాయి కదా మీకు. ఇది మొత్తం ఏకాంబరేశ్వర టెంపుల్ అన్నమాట. ఇది తమిళనాడులో కంచీపురంలో ఉంది. ఇదిగో ఈ అమ్మవారు ఇక్కడ తపస్సు చేశారని చెప్పి ఇక్కడ మనకి 4 భాషల్లో కూడా రాయటం అనేది జరిగింది. 4 లాంగ్వేజెస్లో ఇక్కడ మెన్షన్ చేశారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి.